బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु తే వ్యాసవిశాలబుద్ధే ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః అనేది 60వ శ్లోకం చూచాం. కాబట్టి యతతః ప్రయత్నం కుర్వతః విపశ్చితః మేధావినః. కాబట్టి చక్కగా ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి మేధావైనప్పటికీ కూడాను ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కాబట్టి ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనటువంటివి కనుక, బలవత్తరమైనటువంటివి కనుక అతని మనసును ప్రసభం అంటే బలవంతంగా హరిస్తూ ఉన్నాయని అర్థం. ఇది 60వ శ్లోకంలో చెప్పిన తర్వాత అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి, దీన్ని నిగ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. తరువాత ఈ ఇంద్రియాలని నిగ్రహిస్తేనే ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది, సుస్థిరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని 61వ శ్లోకంలో క్లియర్గా పెట్టుకోండి. 61వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇది యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. 61. 62, 63 ఈ 2 శ్లోకాల్లో కూడాను ఒకవేళ ఇంద్రియాలని మనం బలవంతంగా వాటిని నిగ్రహించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడాను మనోనిగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ ఉండిన విషయ చింతనం కనుక కొనసాగింది అంటే మాత్రం అది చాలా దురదృష్టవశాత్తు ఆ పనే కనుక జరిగితే, విషయ చింతనం కనుక కొనసాగడం అంటూ జరిగితే మాత్రం ఆ ప్రమాదం మనం తప్పించుకోలేనిది అయి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ధ్యాయతో విషయానుపంసః సంగస్తేషు ఉపజాయతే. అక్కడి నుంచి 62, 63
క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతివిభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అక్కడ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ దశలో ఒక అందమైనటువంటి మలుపు తిరుగుతూ ఉంది సబ్జెక్ట్. అంటే ఇంతవరకు ఇంద్రియాల్ని ఏ విధంగా అదుపు చేయాలి, ఇంద్రియాల్ని కనుక అదుపు చేయలేకపోతే మనసును మనం అదుపు చేయలేము. ఎందుకంటే ఇంద్రియాని ప్రమాథిని ప్రమథనశీలాన్ని అవి బలవంతంగా మనసును ఈడ్చుకొని పోతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఎట్లా తిరుగుతూ ఉందంటే మనసును కనుక నిగ్రహించగలిగితే, ఇటు ఇంద్రియాలు బలవత్తరమైనటువంటివి కనుక వీటిని నిగ్రహిస్తేనే ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది ఒకటి. కానీ ఈ ఇంద్రియాలు మనసును హరించుకొని పోతూ ఉంటాయి అని చూచాం. కానీ ఇప్పుడేమిటంటే మలుపు, మనసునే కనుక నిగ్రహించగలిగితే ఇంద్రియాలని విడిచిపెట్టేసినా పర్వాలేదు, అవి ఎట్లయినా చరించని. ఇది ఒక అందమైనటువంటి మలుపు. కాబట్టి నూతనమైనటువంటి చర్చకి తెరదీసినట్టుగా అయింది. ప్లీజ్. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ఇది రాగద్వేష వియుక్తై తు. కాబట్టి తూ శబ్దం ఏంటో మీకు తెలుసు. తూ శబ్దార్థం ఏంటంటే విషయం వేరుపడుతూ ఉంది, ఇంతవరకు నడిచినటువంటి విషయం కాకుండా కొత్త మలుపు తిరుగుతుంది అనేటువంటి దాన్ని సూచించేటప్పుడు తు అనేటువంటి దాన్ని వాడతాము. ఇది మీకు తెలుసు. రాగద్వేష వియుక్తై తు. రాగద్వేష వియుక్తై. రాగశ్చ ద్వేషశ్చ రాగద్వేషౌ తాభ్యాం వియుక్తై. అది అంటే రాగశ్చ అంటే రాగము, ద్వేషము, తాభ్యాం వియుక్తై అంటే ఆ రెండింటి నుంచి విడిపడినటువంటి వాడు. ఎవడైతే రాగద్వేషాల నుంచి విడిపడి ఉండాడో అటువంటి వాడు విషయాన్ ఇంద్రియై చరన్. ఇంద్రియై శ్రోత్రాదిభిః ఇంద్రియై విషయాన్ చరన్. కాబట్టి శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా శబ్దాది విషయాల్లో చరిస్తూ ఉండినప్పటికీ కూడాను, అది అంటే ఎవడైతే రాగద్వేషాల్ని తటస్థపరిచి ఉన్నాడో, రాగద్వేషాల నుంచి విడిపడిపోయి ఉన్నాడో అటువంటి వాడు విషయాలలో సంచరిస్తూ ఉన్నప్పటికి కూడాను ఆత్మవశ్యై, ఆత్మనః వశ్యాని, ఆత్మనః వశ్యాని అంటే వశీభూతాని, తై ఆత్మవశ్యై. కాబట్టి ఎవడైతే తన ఆత్మని అంటే మనసును సంపూర్ణంగా నిగ్రహించుకొని ఉన్నాడో, అంటే మనసుకు వశపడినటువంటి ఇంద్రియాల చేత ఇంద్రియ విషయాల్లో చరిస్తూ రాగద్వేషాల నుంచి విడిపడిపోయినటువంటి వాడు. క్లియర్నా? రాగద్వేష వియుక్తై విషయాన్ ఇంద్రియైశ్చరన్. కాబట్టి రాగద్వేషాల నుంచి విడిపడి విషయాలలో చరిస్తూ ఉన్నప్పటికి కూడాను ఆత్మవశ్యై, కాబట్టి తన మనస్సుని నిగ్రహించుకొని ఉండడం చేత విధేయాత్మ, అటువంటి స్వాధీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదాన్ని పొందుతూ ఉండాడు. ప్రసాద అంటే ప్రసన్నత, ప్రసాదేతి ప్రసన్నత అంటే స్వాస్థ్యం అని అర్థం. అంటే సుఖరూపమైనటువంటి తన స్వరూపంలోనే ఉంటాడు అని అర్థం. అది ప్రసాదం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రసాదం వెరీ బ్యూటిఫుల్ వర్డ్. దీన్ని ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయలేం. అది ప్రసాదం. రాగద్వేష వియుక్తై తు. క్లియరా శ్లోకం? విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. స్థితప్రజ్ఞ లక్షణాలు ప్రారంభం చేసే ముందు అర్జునుడు అడిగినటువంటి 4 ప్రశ్నల్లో స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ నంబర్ 1, స్థితది కిం ప్రభాషేత నంబర్ 2, కిం ఆసీత నంబర్ 3, కిం వ్రజేత
వ్రజేత కిం, ఎలా నడుస్తాడు అని. అంటే విషయాల్ని అనుభవించేటప్పుడు వాటి మధ్యలో ఏ విధంగా చరిస్తాడు, వ్యవహరిస్తాడు అనేటువంటి విషయం. ఈ 4వ ప్రశ్నకు సమాధానమే ఈ శ్లోకం. వ్రజేత కిం అనేటువంటి దానికి సమాధానం ఈ శ్లోకం. వ్రజేత కిం 4వ ప్రశ్నకు సమాధానం. అంటే విషయభోగాల్లో ఏ విధంగా నడుస్తాడని. ఇంతవరకు మనం చూసింది ఏంటి అంటే, ఇంద్రియాలను నిగ్రహించి మనసును నిగ్రహించకపోతే, ఇంద్రియాలను నిగ్రహించి మనసును నిగ్రహించకపోతే వచ్చే ప్రమాదం ఏదో ఇంతవరకు చూచాం. ఇప్పుడేమిటంటే, ఇంద్రియాలను నిగ్రహించకపోయినా మనసును కనుక స్వాధీనపరుచుకుంటే వచ్చేటువంటి ఫలితం ఏమిటో ఇప్పుడు చెప్పబోతాడు. అది ఇంకేమీ లేదు. అంటే మనసులో రాగద్వేషాలు కనుక నశిస్తే ఇంద్రియ విషయాల్లో చరిస్తూ ఉండినా బంధం లేదు అనేది. కాబట్టి బంధం అనేటువంటిది ఇంద్రియ విషయాలతో చరించడం వల్ల ఏర్పడుతూ ఉందా, లేక మనసులో రాగద్వేషాలు ఉండడం వల్ల ఏర్పడుతూ ఉందా? ఇది ప్రధానం. కాబట్టి మనం చరించడం అంటే మన కార్యకలాపాలు, మనం చేసేటువంటి క్రియా విషయాలన్నీ కూడాను కార్యకలాపాలు. కానీ మనసులో గనక, అంటే మనస్సులో రాగద్వేషాలు లేకపోతే ఇంద్రియాలు పోయినా పర్వాలేదని. రాగద్వేషాలు లేకుండా ఎట్లుంటాయి? విషయ చింతనం లేకుండా మనసు ఎట్లా ఉంటుంది అంటే, సామాన్యమైనటువంటి విషయాల్లో కూడాను విషయ చింతనం అనేటువంటిది జరగాల్సి ఉంటుంది. ఉదాహరణ, ఆకలి దప్పులు ఉంటాయనుకోండి. ఈ ఆకలి దప్పుల విషయంలో కూడా విషయ చింతనం జరగాలి. ఈరోజు ఏం భోంచేస్తాము, ఈరోజు ఏం కూర చేసుకుంటాము అనేటువంటి ఆలోచన ఉంది కదా. కాబట్టి విషయ చింతనం లేకుండా జరగదు. మరి ఏంటి అని, విషయ చింతనం బంధం కాదు, విషయాసక్తి బంధం. విషయాల యందు ఆసక్తి, విషయ చింతనం కాదు. నువ్వు ఎన్నిటి గురించైనా ఆలోచించుకో, అదే విషయాన్ ఇంద్రియై చరణ్. నువ్వు ఇంద్రియ విషయాల్లో ఏ విధంగా సంచరిస్తూ ఉండు. ఎప్పుడైతే నీకు ఆసక్తి అనేది లేకుండా పోతుందో, ఎవరికైతే మనసులో ఆసక్తి లేదో, విషయాసక్తి లేదు. విషయాసక్తి ఎందుకు లేదు? రాగద్వేషాలు ఉంటే విషయాసక్తి ఉండి తీరాలి. నాకు ఇది కావాలి, అది రాగం. నాకు ఇది అవసరం లేదు, దాని మీద మనకు ద్వేషం. ఇట్లా మనసులో రాగద్వేషాలు ఉండిపోయినాయి. రాగద్వేషాలు ఉన్నంత వరకు ఆసక్తి అనేటువంటిది ఉంటుంది. ఏదైతే మనకు రాగమో అది కావాలని కోరుకుంటూ ఉంటాం కనుక దాని మీద ఆసక్తి. ఏదైతే మనకు కష్టమో అది దూరంగా పోవాలని కోరుకుంటూ ఉంటాం కనుక దాని మీద ద్వేషం. ఈ రాగద్వేషాలు రెండూ ఉంటాయి. రాగద్వేషాలు రెండు ఉండినప్పుడు మాత్రమే మనిషి బంధింపబడతా ఉన్నాడు. కర్మల్లో బంధం ఏర్పడుతూ ఉంది మనకు. కాబట్టి రాగద్వేషాల నుంచి ఎప్పుడైతే విడిపడిపోయి ఉన్నాడో ఈ బంధం కలిగేందుకు అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్. మరి రాగద్వేషాల నుంచి విడిపడిపోయి ఉన్నాడంటే కర్మాచరణ జరగాలి కదా. కర్మాచరణ ఏ విధంగా జరుగుతుంది? రాగద్వేషాల నుండి ఎప్పుడైతే విడిపడిపోయాడో అంటే ఇష్టాయిష్టాల నుండి విడిపడిపోయాడు. ఇష్టాయిష్టాల నుంచి ఎప్పుడైతే విడిపడిపోయాడో ఇంకా మిగిలినవి ధర్మాధర్మాలు, అంతే, ఇంకే లేదు. కాబట్టి ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది మనం ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేది ప్రధానంగా పెట్టుకొని ఉంటాడు కనుక విహిత కర్మాచరణం ఏదైతే ఆచరించదగిందో దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. కాబట్టి విషయాసక్తే ఫస్ట్ పాయింట్ నైనా, విషయాసక్తియే రాగద్వేషాలకు కారణము. కానీ విషయాల నుండి ఎట్లా విడిపడతాడు? విషయాలలో దోషదర్శనం మొదటిది, దోషదర్శనం. కాబట్టి ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నవో అవి స్థిరమైనటువంటివి కావు, నిలకడగలిగినవి కావు, ఒకే విధమైనటువంటి ప్రభావాన్ని మన జీవితం మీద చూపవు. వీటికి సంబంధించి అవి నశించే స్వభావం కలిగి ఉన్నాయి, క్షయ స్వభావం కలిగి ఉన్నాయి, పతన స్వభావం కలిగి ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఉందో విషయం, ఆ విషయం క్రమేపీ క్షీణిస్తూ ఉంటుంది. ఏదైతే క్రమేపీ క్షీణిస్తూ ఉంటుందో అది నశిస్తూ ఉంటుంది. ఈ దోషాలన్నీ కూడా ఇంద్రియ విషయాల్లో ఉంటాయి అనే విషయాన్ని చక్కగా ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఆ విషయాల యందు తనకు రాగాలు లేకుండా ఉంటాడు. విషయాసక్తి ఎప్పుడైతే ఉంటుందో ఆ విషయాసక్తి ఉండడమే రాగద్వేషాల యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి రాగద్వేషాలు, విషయాసక్తి లేనప్పుడు రాగద్వేషాలు దూరం అయిపోతాయి. రాగద్వేషాలు దూరమైనప్పుడు ధర్మాధర్మాలు ఉంటాయి.
కాబట్టి ఏ విధమైనటువంటి కష్టం కలిగేందుకు అవకాశం లేదు. ఈ విధంగా మనసును నిగ్రహించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏ లౌకికుడు ఏ ప్రపంచంలో అయితే జీవిస్తూ ఉన్నాడో సాధకుడు కూడా అదే ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాడు. జ్ఞాని కూడా అదే ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాధకుడికి ఏ ప్రపంచం అయితే కనిపిస్తూ ఉందో లౌకికుడికి అదే ప్రపంచం కదా. లౌకికుడు ఏ ప్రపంచాన్ని అయితే చూస్తూ ఉన్నాడో దాన్నే సాధకుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి వాడు ఏ విషయాలైతే చరిస్తూ ఉన్నాడో ఇతను కూడా అదే విషయాల్లో చరిస్తూ ఉన్నాడు. కాకపోతే అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అని అంటే లౌకికుల్లో విషయ చింతనం పూర్ణంగా ఉంది, విషయాల మీద ఆసక్తి ఉంది, కాబట్టి విషయ చింతనం ఉంది. నంబర్ 1. ఆ తరువాత ఈ విషయ చింతనం దేని మీద ఆధారపడి ఉంది లౌకికుడికి అంటే రాగద్వేషాల మీదనే ఆధారపడి ఉంది. ఈ రాగద్వేషాలు మనసును కలుషితం చేసుకుంటూ పోతూ ఉన్నాయి. కాబట్టి మనసు కలుషితం అవుతూ ఉంది. కలుషితమైనటువంటి మనసు అంటే ఏవైతే రాగద్వేషాలకు వశపడి కలుషితం అయిపోయి ఉందో అటువంటి మనసు దేని మీద దానికి మనసు లగ్నమై ఉంటుంది? ఆ మనసుకి విషయాసక్తి మీదనే ఉంటుంది. విషయాసక్తే ప్రధానంగా ఉంది కనుక అది పతనానికి దారి తీస్తూ పోతుంది. ఎలాగూ ధ్యాయతో విషయాన్ని పంసక సంగస్తే శుభజాయితే. ఈ విధంగా ఏ ప్రపంచాన్ని అయితే చూస్తున్నాడో ఆ ప్రపంచాన్ని చూస్తూ దాని విషయ చింతనం చేయడం వల్ల దాని యందు రాగద్వేషాలు ఏర్పరచుకొని ఆ రాగద్వేషాల్లో విషయాసక్తిని మెండుగా చేసుకొని ఇట్లా పతనమైపోతూ ఉన్నాడు లౌకికుడు. అదే ఒక జ్ఞాని దగ్గరకు వచ్చామనుకోండి, ఆధ్యాత్మిక సాధకుని దగ్గరికి యతి దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాగద్వేషాలు తటస్థపడిపోతూ ఉన్నాయి. రాగద్వేషాలు లేవు. ఆత్మవశ్యై విషయాన్ ఇంద్రియై చరన్, తనకు స్వాధీనమైనటువంటి ఇంద్రియాలని అంటే ఇంద్రియాలని స్వాధీనపరుచుకొని ఉన్నాడు. రాగద్వేషాలు లేకుండా మనసులో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మనసులో ఉంది. రాగద్వేషాలు లేవు, మనసు నిగ్రహింపబడి ఉంది. ప్లీజ్. కాబట్టి ఇంద్రియాలు తన అధీనంలో ఉన్నాయి. ఇలా అధీనంలో ఉండేటువంటి ఇంద్రియాలతో ప్రపంచంలో పోయి చరిస్తూ ఉండిన ఇంద్రియాలు ప్రపంచంలో చరిస్తూ ఉన్నాయే కానీ బంధాన్ని కల్పించేటువంటి స్థితిలో లేవు. ఎందుకు బంధాన్ని కల్పించలేవు? ఇంద్రియాలు ఏముంది నాయన? కామ్. ఇప్పుడు ఒక ఇంట్లో దీపం వెలుగుతూ ఉంది, కిటికీ తెరిచున్నాం, కిటికీలో నుంచి గాలి వస్తూ ఉంది. గాలి వస్తూ ఉంటే దీపం అల్లాడిపోతూ ఉంటుంది, అట్లా అల్లల్లాడుతూ ఉంటుంది. ఒక్కసారి అక్కడ మనం చదవాలంటే కూడా కష్టం. వాళ్ళ పుస్తకం పెట్టుకున్నా అంతా చెదిరిపోతూ ఉంటుంది. ఎందుకంటే దీపం కదులుతూ ఉంది కనుక. ఇలా దీపం కదలడానికి కారణమైనటువంటిది గాలి. ఒక్కసారి కిటికీ మూసేసామనుకోండి, ఇప్పుడు ఎట్లుంటుంది? నిశ్చలీభవతి, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నువ్వెంతసేపు అయినా చదువుకోవచ్చు. కాబట్టి దీపం ఒక మనసులాగా ఉంటే, కిటికీలు ఇంద్రియాల్లాగా ఉంటే, విషయాలు ఏవైతే ఉన్నాయో కిటికీల్లో నుంచి గాలి వచ్చినట్టుగా విషయాలు ఇంద్రియాల ద్వారా మనసుని కలసపెడుతుండే, క్షోభ పెడుతూ ఉండే. కానీ ఆ ప్రసక్తి ఇక్కడ రావడం లేదు. ఎవరికి? ఆధ్యాత్మికమైనటువంటి సాధకుడికి కానీ జ్ఞానికి కానీ రావడం లేదు. సర్వదా వర్తమానోపి. ఇక మున్ముందు చెప్తాడు రాబోయే అధ్యాయాల్లో, అర్జున సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. వాడు ఎక్కడైనా చరించని, ఏ విధంగా తిరగని ఆ యోగి అనేటువంటి వాడు యుక్త పురుషుడు. యుక్త, అయుక్త కాదు, యుక్త. వాడు ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు. సర్వదా వర్తమానోపి, అనేక చోట్ల అనేక విషయాలందు చరిస్తూ ఉండినా వాడు సహా స యోగి మయి వర్తతే, నా ఎందే వర్తిస్తూ ఉన్నాడు. ఎందుకని? రాగద్వేషాలు లేకపోవడం ఒకటి, విషయాసక్తి లేకపోవడం ఒకటి, నా మీదనే ఆసక్తి కలిగి ఉండడం రెండు. అందువల్లనే నా విషయంలోనే ఉన్నాడు. కాబట్టి పరమాత్మ స్పృహ నిరంతరం కలిగి ఉండడం వల్ల ఎప్పుడైతే పరమాత్మ స్పృహ అన్నిటి విషయాల్లో ఉన్నాయో, ఏ విషయంలో రాగము, ఏ విషయంలో ద్వేషం, ఈ విషయంలో రాగం ఉంది అని చెప్తే అది పరమాత్మ, ఓకే. ఈ విషయంలో ద్వేషం ఉందంటే అది పరమాత్మ కాదు అని చెప్పాలి. పరమాత్మ కాని వస్తువు రెండవది ఏముంది? కాబట్టి అది ఆత్మస్పృహ, పరమాత్మ స్పృహ. అంతటా కూడా పరమేశ్వరుని దర్శించేటువంటి దివ్యమైనటువంటి స్పృహ ఎప్పుడైతే కలిగి ఉండాడో అతనికి రాగద్వేషాలు ఏర్పడేటువంటి అవకాశమే లేదు.
తామరాకు మీద నీటి బొట్టు.